హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, కూటమి ప్రభుత్వంలో 24 మంత్రులు ఉంటే అందులో 2 మంత్రులు అయితే తీసేయడం జరుగుతుంది. యాక్చువల్ గా మంత్రివర్గ విస్తరణలో భాగంగా ప్రత్యేకించి కూడా 2 కొత్త మంత్రులు తీసుకోవడం జరుగుతుంది. ఆ 2 కొత్త మంత్రులతో పాటు పాత మంత్రులు ఎవరైతే ఉన్నారో 24 మందిలో 2ని తీసేయడం జరుగుతుంది. అందులో మొదటి వ్యక్తి కీలకంగా చూసుకుంటే రామచంద్రాపురం ఎమ్మెల్యే అయిన టీడీపీ ఎమ్మెల్యే అయిన వాసంశెట్టి సుభాష్ గారిని అయితే తీసేయడం జరుగుతుంది. అయితే ఈయనకి గతంలోనే కీలకంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కాల్ చేసి మాట్లాడడం జరిగింది. ఈయన గురించి ఒక గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈయనతో పాటు ఒక మీటింగ్ భేటీ కూడా అవ్వడం జరిగింది. యాక్చువల్గా ఈయన మీద చాలా అసంతృప్తి అయితే ఉంది. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే వాసంశెట్టి సుభాష్ గారు మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు. కానీ ఆయన వ్యవహార శైలిలోనే కానీ, ఆయన శాఖల మీద అభివృద్ధి కానీ, ఆయన చేస్తున్న పనే కానీ, అండ్ మెయిన్గా రామచంద్రాపురం నియోజకవర్గానికి సంబంధించి మెయిన్గా ఆయన నియోజకవర్గంలో భాగంగా ఎటువంటి పురోగతి అనేది లేదు. అంతేకాకుండా నియోజకవర్గంలో కూడా చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత అనేది రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఎందుకు అని అంటే ఈయన మీద వ్యతిరేకత అనేది మొదటి నుంచి కొంత ఉంది. కానీ ఈయన మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినా చంద్రబాబు నాయుడు గారు యువ నాయకుడు అని చెప్పి ఒక అవకాశం ఇద్దాం అని చెప్పి మంత్రి వర్గంలో చోటు దక్కించారు. కానీ ఈయన పర్ఫార్మెన్స్ అనేది సరిగ్గా లేదు. ఎక్కడ కూడా ఏ పెండింగ్ సమస్య ఉన్నా కానీ దాన్ని వెంటనే కూడా సాల్వ్ చేయడం లేదు. కీలకంగా చూసుకుంటే టేబుల్ మీద కూడా చాలా పెండింగ్ ఫైల్స్ అనేవి సమస్యలు అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి. సమస్యలను పూర్తి చేయకపోవడమే కాకుండా ఈయన మీద అవినీతి ఆరోపణలు ఇలాంటివి చాలా ఎక్కువ అయితే వస్తున్నాయి. అందుకే ఈయన్ని మెయిన్ గా చూసుకుంటే వాసంశెట్టి సుభాష్ గారిని అయితే మంత్రి వర్గం నుండి తప్పిస్తున్నట్టు చాలా పెద్ద ఎత్తున వార్తలు అయితే వస్తున్నాయి. అది కానీ నిజమైతే మాత్రం చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది మనకి. ఇక్కడ ఆల్రెడీ గత కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాసంశెట్టి సుభాష్ గారు మంత్రి గారు ఉన్నారో ఆయనకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని. ఆ ఆడియో కూడా బయట చాలా పెద్ద ఎత్తున వైరల్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆయన కూడా మీడియా ముఖంగా చంద్రబాబు నాయుడు నా తండ్రి లాంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి ఒక మాట అన్నా నేను బాధపడేది ఏముండదు, నా గురించే కదా ఆయన చెప్పేది అని చెప్పి ఆయన అయితే మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మంత్రి వర్గంలో నుంచి 100కి 100% వాసంశెట్టి సుభాష్ అంటే రామచంద్రాపురం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో టీడీపీ ఎమ్మెల్యే ఆయన్ని మంత్రివర్గం నుండి తీసేస్తున్నట్టు చాలా పూర్తి స్థాయిలో అయితే మనకైతే తెలుస్తుంది. ఇంకా రెండో వ్యక్తి కొండపల్లి శ్రీనివాస్. ఈయన కూడా ఈయన శాఖకు సంబంధించి చాలా కీలకంగా చూసుకుంటే ఎటువంటి పురోగతి అనేది పెద్దగా లేదు. పైగా పెండింగ్ ఫైల్స్ అనేవి ఎక్కువైపోవడం, కనీసం పర్ఫార్మెన్స్ లో కూడా కొంతవరకు ఎదరకు వెళ్తుందని అంటే అది లేదు. పైగా గత వారం రోజుల కిందట సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రులు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఎవరెవరు ఏ శాఖల్లో ఉన్నారు, ఆ శాఖలకు సంబంధించిన పెండింగ్ పనులు ఏ విధంగా పూర్తి చేస్తున్నారు అనేటట్టు ఒక గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోవడం కూడా జరిగింది. అయితే ఈ రిపోర్ట్ లో భాగంగా ప్రత్యేకించి కూడా వీళ్ళిద్దరైతే లీస్ట్ లో ఉన్నట్టు, వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ అనేది బాగోలేదు అనేటట్టు ఇటు వాసంశెట్టి సుభాష్ గారే కానీ ఇటు కొండపల్లి శ్రీనివాసే కానీ వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ అనేది బాగోలేదు, ఖచ్చితంగా వీళ్ళని మంత్రి వర్గంలో నుంచి తప్పించడం మంచిది అనేటట్టు కొన్ని వార్తలు అయితే చాలా బలంగా వినిపిస్తున్నాయి. మరి ఈ మంత్రి వర్గంలో కీలకంగా చూసుకుంటే వీళ్ళ ప్లేసుల్లోకి కీలకంగా రాబోయే వ్యక్తి ఒకరు కొనిదెల నాగబాబు గారు, రెండో వ్యక్తి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడైన పల్లా శ్రీనివాస్ గారు. వీళ్ళిద్దరికీ కూడా మంత్రివర్గంలో చోటు దక్కుతుందని చెప్పి చాలా పెద్ద ఎత్తున అయితే ప్రచారం జరుగుతుంది. ఖచ్చితంగా ఇద్దరికి ప్లస్, ఇద్దరికి మైనస్ అవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. వీళ్ళ శాఖల్లో ఎటువంటి పురోగతి అనేది రావడం లేదు, వీళ్ళు ఎక్కడా కూడా సరైన పని అనేది చేయడం లేదు, వీళ్ళకి ఆ శాఖ మీద అంతగా అవగాహన రాకపోవడం, పైగా పర్ఫార్మెన్స్ కూడా బాగోకపోవడం, వీళ్ళ మీద కొన్ని అవినీతి ఆరోపణలు, కొంత తిరుగుబాటు, ఇలా పలు రకాల కారణాలు అనేవి చాలా పెద్ద ఎత్తున రావడంతో వీళ్ళనైతే ఖచ్చితంగా మంత్రి వర్గంలో నుండి తప్పిస్తున్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఎలాగో నాగబాబు గారికి అయితే ప్రత్యేకించి కూడా ఆయనకి మంత్రి వర్గంలో విస్తరణలో భాగంగా ఎమ్మెల్సీ కోటాలో ఆయన తీసుకోవడం అనేది కన్ఫర్మ్ అయిపోయింది. కానీ వీళ్ళిద్దరిని అయితే పర్టికులర్ గా తీయడం జరుగుతుంది. ఇంకా మిగిలిన వాళ్ళు ఇంకా ఎవరైనా వచ్చే ఛాన్స్ ఉందనేది కూడా చూడాలి. ఏదేమైనా కానీ వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగోలేదు కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు అయితే వీళ్ళిద్దరినీ కూడా మంత్రి వర్గంలో నుండి తప్పించడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు.